తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, వాళ్ళేమో పైసలు నమ్ముకున్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే మాకు ఓటైపోయా. గన్ని చేస్తాక కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమన్నా న్యాయం ఉంటుంది చెప్పురాక? మొత్తుకొని చేస్తున్నారు. ఇప్పటికీ వారం రోజులే ఏడవైనా పువ్వే, ఏ గల్లీకి పోయినా అందరు పువ్వు ఇస్తారు. పువ్వు కేసుడే. ఈ మాయ మాటలు, మోసం చేసే మాటలు, పైసలకు అమ్ముడు పోయే ప్రసక్తి లేదు. ఈసారి పువ్వు గుర్తుకు ఓటేసుడే, ఈసారి బీజేపీని గెలిపించుడే, ఇలా మేయర్ను బీజేపీకి అప్పచెప్పుడే, ఇలా కరీంనగర్కు నిధులు తీసుకొచ్చుడే. మా గల్లీలు బాగుపడాలి, మా గల్లీకు నీళ్ళు రావాలి, మా గల్లీలో మోర్లు కావాలి, మా గల్లీలో పార్కులు రావాలి, మా గల్లీలో ఇలా లైట్లు రావాలి, అభివృద్ధి జరగాలని చెప్పి అందరూ ఒక్కటై ఇలా బీజేపీకి ఓటేస్తున్నారు. కాంగ్రెస్ ఓటేస్తే పన్నులు పెంచుతారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు, అక్కలేరు, వాళ్ళకి కబ్జా చేస్తారని భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు తిప్పి కొడితే 4 కూడా గెలవరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎంఏ కలిసి పోటీ చేస్తున్నారు. వాళ్ళు తిప్పి కొడితే 10 గెలవరు. గెలిచే పార్టీకి ఓటేస్తే ఇలా నిధులు వస్తాయి. ఈడ వీళ్ళు గెలవరు అనుకోరి. కరీంనగర్లో మేయర్ 100% బీజేపీ గెలుస్తున్నది. మేయర్ ఎవ్వరైతే వాళ్లకు మీరు ఓటేస్తే, ఆ పార్టీకి ఓటేస్తే మీకు రోడ్లు వస్తాయి, మోర్లు వస్తాయి, లైట్లు వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఇవాళ మేయర్ మేమైనాక ఈడ మీరు వీరిద్దరిని గెలిపించకుంటే ఇక పైసలు వస్తాయా? మీకు రోడ్లు వస్తాయా? మోర్లు వస్తాయా? మహిళా గ్రూప్ భవనాలు వస్తాయా? బళ్ళు వస్తాయా? గుళ్ళు వస్తాయా? నీళ్ళు వస్తాయా? ఏం రావు. మీకు మీరు మోసం చేసుకుని వెళ్తారు. కుళ్ళాక మేయర్ మనం పక్కా అవుతున్నాం. ఇలా మీకు ఇక్కడ ఆ పార్టీకే ఓటేరి మీరు వాళ్ళు వీళ్ళు చెప్తారు నమ్మకూరక. నేను బేనక్కి వస్తారు. మళ్ళా ఇక డైలాగులు కొడుతూనే ఉంటారు. ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. అట్లా నమ్మకూరి మీరు మాకు ఓటేరి. ఈ వాడ మొత్తం ఈ డివిజన్ 2 డివిజన్లను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నేను సేవ చేయడానికి మీకు వచ్చినా మీరు చూస్తున్నారు. నేను ఎక్కడికి అబద్ధాలు ఆడే అలవాట్లేదు. నేను కుళ్ళ ధైర్యంగా మాట్లాడతా. ఎవరికి భయపడని కాదు. నా మీద 109 కేసులున్నాయి. మీ కార్పొరేట్లకి కబ్జా చేసిన కేసు కాదు, మీకోసం కొట్లాడిన కేసులు 109 ఉన్నాయి. నేను 9 సార్లు జైలుకి పోయినా. మీ కార్పొరేటర్లకి కబ్జా చేసి జైలుకు పోలే. మీకోసం, పేదోళ్ళ కోసం, మీ ఇండ్ల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, మీ పెన్షన్ల కోసం, ఉద్యోగస్తుల డిఏల కోసం, 317 జీవోకు వ్యతిరేకంగా ఇట్లా అనేక సందర్భాల్లో కొట్లాడి 9 సార్లు జైలుకి పోయినా. ఇలా మేము కావాలన్నా నీతివంతులు వీళ్ళు, ఇలా గుణవంతులు వీళ్ళు, ధనవంతులు వాళ్ళు. గుణవంతులకు ఓటేస్తే వీళ్ళు మీ దగ్గరికి వస్తారు. ధనవంతులకు ఓటేస్తే మీరు వాళ్ళ ఇంటికి పోయి జీ హుజూర్ అని చెప్పే పరిస్థితి వస్తుంది. ధనవంతులు కావన్నా, గుణవంతులు కావన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇంత అర్ధరాత్రి అయినా లేట్ అయినా కూడా మీరు మా మీద ప్రేమతోని మా శివరాజును, మా అపర్ణక్క జిత్తును ఆశీర్వదించడానికి వచ్చిన మా అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ధైర్యంగా పోవచ్చు కదా గట్టి అపరాధులు పోవచ్చు కదా, ఓటు వేస్తారు కదా. ఇంకా ఇద్దరు చూడన్నా పాపం ఎంత అమాయకుడు పాపం వాళ్ళు. ఇంకా కబ్జా చేస్తున్న వాళ్ళను ఓటు పోటీ టికెట్ ఇచ్చి వాళ్ళకు టికెట్ ఇస్తే కూడా టికెట్ ఇచ్చేళ్ళకు బుద్ధి లేదా? ఈ పోటీ వేసేళ్ళకు బుద్ధి లేదా? కనీసం మనకు ఉండాలి, ఓటు వేస్తే మనకు ఉండాలి. దయచేసి మంచిగా ఆలోచించి అందరూ ఒక్కది కోటేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.